నమస్తే. వెల్కమ్ టు వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు సహ సమర్పణ పౌలోమి ఎస్టేట్స్, రాజపుష్ప ప్రాపర్టీస్, టీమ్ ఫర్ ఆర్కా, జిహెచ్ఆర్ కలిసో, ముప్పా ప్రాజెక్ట్స్. 2025లో మీరు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే మాత్రం మేము సజెస్ట్ చేసే రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టులను ఒక్కసారి స్వయంగా వెళ్ళి చూడండి. మీకు అన్ని విధాలా నప్పే ఇంటిని ఎంపిక చేసుకోండి. మరి లేట్ చేయకుండా ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదామా? Top skyscrapers to select in 2025. హైదరాబాద్లో ఊబర్ లగ్జరీ లివింగ్ లైఫ్ స్టైల్ని కోరుకునే వారి కోసం రూపుదిద్దుకుంటున్న అత్యుత్తమ ప్రాజెక్టే వంశీరామ్ మన్హటన్. మరో 10 ఏళ్ల వరకు హైదరాబాద్లో ఇలాంటి లొకేషన్లో ఇంత హై క్వాలిటీ స్టాండర్డ్స్తో మరే ప్రాజెక్టు రాదని ఘంటాపథంగా చెబుతున్నారు. విలాసవంతమైన జీవనంలో ఓ కొత్త పరిణామాన్ని పరిచయం చేసే ఉద్దేశంతో మన్హటన్ ప్రాజెక్టుని ప్రారంభించారు. 15 ఎకరాల్లో 8 టవర్లతో 978 యూనిట్స్ని అదిరిపోయే విధంగా నిర్మిస్తున్నారు. 2011 చదరపడుగుల నుంచి 14,099 చదరపడుగుల సైజులో 3-4-5 BHK ఫ్లాట్స్ నిర్మిస్తున్నారు. 2029 మార్చి నాటికి పూర్తి చేసే సంకల్పంతో ఎక్కడా రాజీ పడకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. 2 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో సమస్త సౌకర్యాలతో ఓ క్లబ్ హౌస్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్లోనే అత్యంత ఎత్తైన ఆకాశ హర్మ్యం సాస్ క్రౌన్. G+57 అంతస్తుల ఎత్తైన ఈ స్కై స్క్రాపర్ కోకాపేట్ సర్వీస్ రోడ్డు మీద ఎంతో ఠీవీగా నిలబడి దర్శనమిస్తోంది. 58 అంతస్తుల స్ట్రక్చర్ పనుల్ని పూర్తి చేసుకున్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్ కోకాపేట్లోని గోల్డెన్ మైల్ లేఅవుట్లో సుమారు 4.5 ఎకరాల్లో రూపుదిద్దుకుంది ఈ లగ్జరీ ప్రాజెక్ట్. సుమారు 5 టవర్స్లో డిజైన్ చేసిన ప్రాజెక్టులో కేవలం 235 కుటుంబాలు నివసించడానికి అవకాశముంది. అంటే ఆ 235 ఫ్యామిలీస్ వెరీ స్పెషల్ అని చెప్పాలి కదా. 200 మీటర్ల కంటే ఎత్తులో నివసించాలని కోరుకునే వారి కోసం సుమారు 25 డ్యూప్లెలున్న ప్రాజెక్టే సాస్ క్రౌన్. హైదరాబాద్ డెవలప్మెంట్ మ్యాటర్లో రన్నింగ్ రేస్ పెడితే వెస్ట్ సైడ్తో సై అంటోంది ఈస్ట్ సైడ్. అలాంటి తూర్పు హైదరాబాద్కి తమ ఆనంద నిలయం ప్రాజెక్టుతో కొత్త అందాల్ని జోడించడానికి సిద్ధమవుతుంది వాసవి గ్రూప్. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి చేరువలోనే ఉంది వాసవి ఆనంద నిలయం. 29.3 ఎకరాల్లో నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో 3,576 ఫ్లాట్స్ నిర్మిస్తున్నారు. మొత్తం 72% ఓపెన్ స్పేస్ ఉండేలా నిర్మితమవుతున్న ఈ మెగా ప్రాజెక్ట్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ. లష్ గ్రీనరీతో సుందరమైన ప్రకృతి దృశ్యాల మధ్య స్వర్గాన్ని తలపించే ఆనంద నిలయంలో దాదాపు 100కు పైగా హై అండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ని వాసవి గ్రూప్ అందుబాటులోకి తేనుంది. దక్షిణాదిలో పేరెన్నికగల నిర్మాణ సంస్థ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ కొండాపూర్లో సుమారు 22 ఎకరాల్లో ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాను నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం వచ్చేవి 11 టవర్లు. ఇప్పటికే సుమారు 500కు పైగా కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఆకర్షణీయమైన ల్యాండ్స్కేప్తో పాటుగా దేవాలయం, ప్రత్యేకమైన క్లబ్ హౌసులు, క్రీడా వసతులు మొదలైనవి అభివృద్ధి చేశారు. ఇందులో విశాలమైన క్రికెట్ గ్రౌండ్ మొత్తం ప్రాజెక్టుకే ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, అల్ట్రా మోడర్న్ జిమ్, టెన్నిస్ కోర్ట్, స్క్వాష్ కోర్ట్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, సింథటిక్ టర్ఫ్తో జాగింగ్ ట్రాక్ వంటివి ఇక్కడ పొందుపరుస్తున్నారు. లాంకో హిల్స్ చేరువలో టీమ్ 4 లైఫ్ స్పేసెస్ సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టే టీమ్ 4 ఆర్కా.
అత్యున్నతమైన ఫీచర్స్, అధునాతన సౌకర్యాలు, అదిరిపోయే డిజైన్తో ఈ సూపర్ లగ్జరీ ప్రాజెక్టుకి రూపకల్పన చేశారు. మొత్తం 6 టవర్స్ ని 43 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్నారు. ప్రతి అంతస్తుకు 4-5 యూనిట్స్ ఉంటాయి. ప్రతి అంతస్తుకు 5 ఎలివేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 2120 చదరపడుగుల నుంచి 4410 చదరపడుగుల్లో ఫ్లాట్ సైజుల్ని పెట్టారు. ప్రాజెక్టు మొత్తం ఒక ఎత్తైతే క్లబ్ హౌస్ మరొక ఎత్తు. దీనిని 6 అంతస్తుల ఎత్తులో డిజైన్ చేశారు. ఆకాశ హర్మయాల్లో నివసించాలి అని ఆశించేవారు టీమ్ 4 ఆర్కాను విజిట్ చేయాల్సిందే. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నియర్ బై ఓన్ ప్రాపర్టీ కావాలి అనుకునే వారికి, ఈ 2 ప్రాంతాల దగ్గరలో నివసించాలి అనుకునే వారికి బెస్ట్ చాయిస్ రాజపుష్ప ప్రొవిన్షియా. లగ్జరీ అండ్ ప్రీమియం లైఫ్ స్టైల్ కన్స్ట్రక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ రాజపుష్ప ప్రాపర్టీస్. నిర్మాణ రంగంలో దాదాపు 2 దశాబ్దాలకు పైగా అనుభవం. ఇప్పటికే ఎన్నో భారీ ప్రాజెక్టులను నిర్మించి సక్సెస్ఫుల్ గా కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసిన రాజపుష్ప నార్సింగిలో 23.75 ఎకరాల విశాలమైన ల్యాండ్ ఏరియాలో ప్రొవిన్షియా పేరుతో లార్జెస్ట్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ స్కై స్క్రాపర్ ప్రాజెక్టుని చేపట్టింది. ఇందులో G+39 ఎత్తులో 11 టవర్లు నిర్మించారు. 1370 నుంచి 2660 స్క్వేర్ ఫీట్స్లో 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్, మొత్తం 3498 అపార్ట్మెంట్ యూనిట్స్ ఉన్నాయి. ఇక 1,50,000 చదరపడుగుల్లో క్లబ్ ఒడిస్సీ, క్లబ్ ఒయాసిస్ పేరుతో 2 గ్రాండ్ క్లబ్ హౌసుల్ని ఎక్స్క్లూజివ్ గా ఏర్పాటు చేశారు. స్కై వాక్ ఎంట్రన్స్, ప్రతి అపార్ట్మెంట్ కి EV ఛార్జింగ్ సదుపాయం, ట్రాఫిక్ ప్రీపోడియంతో సహా ప్రీమియం లైఫ్ స్టైల్ కి బెంచ్ మార్క్ లాంటి అనేక అమెనిటీస్ ఇందులో ఉన్నాయి. రాజపుష్ప ప్రొవిన్షియా ప్రాజెక్టుకి ఓసీ కూడా రావడంతో కొనుగోలుదారులకు ఫ్లాట్లను సంస్థ హ్యాండ్ ఓవర్ చేస్తోంది. 2005లో కనీ విని ఎస్టాబ్లిష్మెంట్ చేసిన దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లో లీడింగ్ లో ఉంది పౌలోమి ఎస్టేట్స్. కస్టమర్ల టేస్ట్ కి తగ్గట్టు లావిష్ అండ్ లగ్జరీ అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్న పౌలోమి నుంచి వస్తున్న మరో లావిష్ స్కై స్క్రాపర్ ప్రాజెక్టే పౌలోమి పలాజో. కోకాపేట్లోని గోల్డెన్ మైల్ ఎక్స్టెన్షన్ రోడ్లో నిర్మిస్తున్న ఈ స్కై స్క్రాపర్లో 55 అంతస్తులున్నాయి. ప్రాజెక్ట్ సైజ్ విషయానికొస్తే 2.3 ఎకరాల్లో నిర్మిస్తున్న పలాజోను సింగిల్ బిల్డింగ్ గా నిర్మిస్తున్నారు. మొత్తం 141 యూనిట్స్ ఉండగా అన్ని 4 BHK అపార్ట్మెంట్సే. మాన్యూర్ డిటైలింగ్ తో సహా అడుగడుగున విలాసం, సౌకర్యానికి మారుపేరుగా ఉంటాయి ఇందులోని లగ్జరీ ఫ్లాట్స్. 6,225 నుంచి 8,100 చదరపడుగుల్లో ఈ యూనిట్స్ ని డిజైన్ చేశారు. 2026 డిసెంబర్ నాటికి బయర్లకి ఫ్లాట్స్ అందజేస్తామంటోంది పౌలోమి. వెల్నెస్ ఫ్లోర్, ఫిట్నెస్ ఫ్లోర్, రిక్రియేషన్ ఫ్లోర్స్ గా 3 లెవెల్స్ లో క్లబ్ పలాజో పేరుతో క్లబ్ హౌస్ సదుపాయాలున్నాయి. 5 ఫ్లోర్ల ఎత్తులో గ్రాండ్ లాబీ, 52వ అంతస్తులో టెర్రస్, ఇన్ఫినిటీ పూల్, స్మార్ట్ బిల్డింగ్ కంట్రోల్ సిస్టమ్ లాంటి మోడర్న్ అమ్యూనిటీస్ ని అందిస్తోంది పౌలోమి పలాజో. ముఖ్యమైన ఆఫీస్ స్పేసెస్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ పలాజోలోకి 1.5 నుంచి 3.5 కిలోమీటర్ల లోపే ఉన్నాయి. సింగపూర్, దుబాయ్లో ఇంటీరియర్ బిజినెస్ తో గుర్తింపు పొందారు అన్వితా గ్రూప్ CMD బొప్పన అచ్యుతరావు. ఇంటీరియర్స్ తో పాటు నిర్మాణ రంగంలోని అనుభవంతో తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన ఆయన అన్వితా బిల్డర్స్ పేరుతో భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. వాటిల్లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారి అందరి దృష్టిని ఆకర్షించిన ప్రాజెక్ట్ అన్వితా ఇవానా. కొల్లూరు వద్ద 2,000 కోట్ల రూపాయల హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ తో నిర్మిస్తోన్న ఈ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులో అనేక విశేషాలున్నాయి. మొత్తం 12.9 ఎకరాల్లో విస్తరించిన ఈ స్కై స్క్రాపర్ ప్రాజెక్టుని 2 దశల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుండే టవర్స్, అద్భుతమైన ఆర్కిటెక్చర్, ప్రత్యేకంగా ప్లాన్ చేసిన అపార్ట్మెంట్స్, వావ్ అనిపించే ల్యాండ్స్కేప్స్, ఓవరాల్ గా స్పెల్ బౌండ్ అవ్వాల్సిందే. ఇవానా ప్రాజెక్టుని ఒక్కసారి చూసిన వాళ్లు ఆశ్చర్యపోతారంటే నమ్మండి. మొత్తం 6 టవర్లలో 1,700కు పైగా లగ్జరీ అపార్ట్మెంట్స్ ని ఇక్కడ నిర్మిస్తున్నారు. వీటితో పాటు 30 స్కై విల్లాల్ని, 40 క్లౌడ్ విల్లాస్ ని కన్స్ట్రక్ట్ చేస్తోంది అన్వితా గ్రూప్. ఇక 2 క్లబ్ హౌసుల కోసం 1,00,000 చదరపడుగులు కేటాయించారు. 1,00,000 స్క్వేర్ ఫీట్స్ లో గ్రౌండ్ లెవెల్ అమ్యూనిటీస్,
మరో 1,00,000 ఎస్ఎఫ్టీస్లో టెర్రస్ లెవెల్ అమ్యూనిటీస్ ని కల్పిస్తున్నారు. ఇవానా నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నియోపోలిస్, ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 లాంటివన్నీ 10 నిమిషాల దూరంలోనే ఉన్నాయి. 2027 నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది అన్వితా గ్రూప్. నిర్మాణ రంగంలో 3 డికేడ్స్ ఎక్స్పీరియన్స్తో హైదరాబాద్లో టాప్ పొజిషన్లో ఉంది వాసవి గ్రూప్. ఆధునికత, సాంకేతికతను కలగలిపి రియాలిటీ సెక్టార్లో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ని పరిచయం చేస్తూ తనకంటూ ప్రత్యేకతను సాధించింది వాసవి గ్రూప్. అందుకే వాసవి గ్రూప్ నుంచి కొత్త ప్రాజెక్ట్ అంటే కస్టమర్లు కూడా విపరీతమైన ఆసక్తి కనబరుస్తుంటారు. ఇటు లగ్జరీ, అటు కంఫర్ట్ ని మిక్స్ చేసి బయ్యర్ల టేస్ట్కి తగ్గట్టు రూపొందిస్తోన్న అపార్ట్మెంట్స్ వాసవి స్కైలా సిటీలో మోస్ట్ వాంటెడ్ ఏరియాలో ఒకటైన కొండాపూర్ హైటెక్ సిటీ సమీపంలో కొలువుదీరి ఉంది. పేరుకు తగ్గట్టు ఆకాశాన్ని అందుకునేలా ఉంటుంది ఈ వాసవి స్కైలా. 6.23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్కైలా గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం 685 యూనిట్స్ ఉన్నాయి. వీటిని 5 టవర్లలో నిర్మిస్తున్నారు. ఒక్కో కమ్యూనిటీలో 32 అంతస్తులున్నాయి. వాసవి గ్రూప్ నిర్మిస్తున్న మిగిలిన ప్రాజెక్టులతో పోలిస్తే స్కైలా కొంచెం డిఫరెంట్ అని చెప్పాలి. రీజన్ ఇక్కడ ట్రిపుల్ బెడ్రూమ్ 4 BHKతో పాటు 5 BHK ఫ్లాట్స్ తో ఉన్న అపార్ట్మెంట్స్ ఉండడం. హైదరాబాద్ హార్ట్ లాంటి హైటెక్ సిటీలో ఉండడంతో ఇక్కడ నుంచి మెట్రో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్, లైఫ్ స్టైల్ హబ్స్, ఐటీ పార్క్స్ తో సహా ఏవైనా ఎక్కువలో ఎక్కువ 5 కిలోమీటర్ల లోపే ఉండడం స్కైలా ప్రాజెక్ట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇక 50,000 ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ తో సహా అనేక మోడర్న్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఇందులో. లగ్జరీ, లావిష్, స్పేషియస్ ఈ 3 ఒకే చోట ఉంటే నగరంలో విలాసవంతమైన, విశాలమైన ఫ్లాట్స్ కొనుగోలు చేయలేం. అలాంటివి కావాలంటే ఓఆర్ఆర్ దాటాల్సిందే అని అనుకుంటారు చాలామంది. ఒకవేళ సిటీలో దొరికినా బడ్జెట్ భరించలేము అనుకుంటారు. ఈ 2 అభిప్రాయాలు అపోహలే అంటోంది క్యాండియర్ డెవలపర్స్. అంతేనా, డెవలప్మెంట్ కి కేరాఫ్ గా ఉన్న వెస్ట్ హైదరాబాదులో పచ్చని ప్రకృతిని కాపాడుతూనే భారీ ఆకాశ హర్మ్యాన్ని నిర్మిస్తోంది ఈ సంస్థ. ఓవైపు సూపర్ ప్రీమియం లైఫ్ స్టైల్, అదే సమయంలో ఆఫీసుకు దగ్గరగా సొంత ఇల్లు కావాలి అనుకునే వారికి క్యాండియర్ ట్విన్స్ పేరుతో స్మార్ట్ డిజైనింగ్ లగ్జరీ ఫ్లాట్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తోంది. మియాపూర్లో లొకేట్ అయి ఉన్న క్యాండియర్ ట్విన్స్ ప్రాజెక్ట్ ని 3.5 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. లావిష్ గా డిజైన్ చేసిన 2 టవర్స్ లో రానున్న ఈ ప్రాజెక్ట్ 47 అంతస్తుల స్కై స్క్రాపర్ గా చూడముచ్చటగా రూపుదిద్దుకుంటుంది. ఇందులో మొత్తం 742 లగ్జరీ ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. యూనిట్ సైజ్ 1590 నుంచి 2060 స్క్వేర్ ఫీట్స్ స్పేషియస్ లో ఉండనుంది. ఇవన్నీ 3 BHK యూనిట్లే. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెరాతో సహా అన్ని అనుమతులు పొందిన క్యాండియర్ ట్విన్స్ కి టిఎస్ రెరా PO 2400005082 రిజిస్ట్రేషన్ నంబర్ని కేటాయించింది. కస్టమర్లని ఆకర్షిస్తూ మార్కెట్లో లీడింగ్ ప్లేస్ లో కంటిన్యూ అవ్వాలంటే కొత్తగా ట్రై చేయాలి. మరీ ముఖ్యంగా నిర్మాణ రంగంలో అయితే ఎప్పటికప్పుడు వైవిధ్యాన్ని చూపించాల్సిందే. పైగా ఆర్కిటెక్చర్ అండ్ హోమ్ డిజైన్స్ లో ప్రయోగాలు చేస్తేనే బయ్యర్లు ఇష్టపడుతున్నారు. ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకునే జాపనీస్ కళాత్మక నిర్మాణ శైలిని పరిచయం చేస్తుంది శ్రియాస్ లైఫ్ స్పేసెస్. తమ అల్ట్రా లగ్జరీ లివింగ్ స్పేస్ ప్రాజెక్ట్ ఇవాతో హైదరాబాద్ కి జపనీస్ ఆర్కిటెక్చర్ ను ఇంపోర్ట్ చేస్తోంది. గ్రాండ్ ఎంట్రీ లాబీల దగ్గర నుంచి బే విండోస్, ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ అండ్ మోడర్న్ అప్రోచెస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దుతున్న ఇవా ప్రాజెక్ట్ లో విశేషాలు చాలానే ఉన్నాయి. మరి ఆర్కిటెక్చరల్ డిజైన్స్, లగ్జూరియస్ కంఫర్ట్ ను మిక్స్ చేసిన ఇవా స్కై స్క్రేపర్ ప్రాజెక్ట్ లోని స్పెషాలిటీస్ ఏంటో మీరే చూసేయండి. ఫ్యూజన్ కల్చర్కి హైదరాబాద్ పెట్టింది పేరు. వన్ ఆఫ్ ద బెస్ట్ వైబ్రెంట్ సిటీస్ ఇన్ ఇండియా. మరి అలాంటి హైదరాబాదులో నిర్మాణంలో మాత్రం రెగ్యులర్ ఆర్కిటెక్చర్ని ఎందుకు ఫాలో కావాలి?
ఒకే ప్యాటర్న్లో బిల్డింగులు కట్టిస్తే కొత్తదనం ఏముంటుంది? ఏదైనా కొత్తగా ట్రై చేస్తేనే కదా కస్టమర్లకు దగ్గరయ్యేది. సరిగ్గా ఇలాగే ఆలోచించి తమ ప్రాజెక్టుల ఆర్కిటెక్చర్ డిజైన్స్ని కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకుంటున్నాయి శ్రీయాస్ లైఫ్ స్పేసెస్ మరియు మ్యాగ్నా గ్రూపులు. ఈ రెండు కంపెనీలు కలిసి హైదరాబాద్లోని మోస్ట్ ప్రామిసింగ్ లొకేషన్లో చేపట్టిన అల్ట్రా లగ్జరీ లివింగ్ స్పేసే ఇవా ప్రాజెక్ట్. పేరులాగే వావ్ అనేలా ఇవా ప్రాజెక్టుని డిజైన్ చేశారు. ఈ స్కై స్క్రాపర్తో మొట్టమొదటిసారి హైదరాబాద్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టులో జపనీస్ ఆర్కిటెక్చర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. పుప్పాలగూడలోని 7+ ఎకర్స్లో నిర్మిస్తున్న ఇవా ప్రాజెక్టుని ప్రపంచ ప్రఖ్యాత జపనీస్ ఆర్కిటెక్ట్ నికెన్ సెకి డిజైన్ చేశారు. ఇంటి నిర్మాణంలో ప్రతి అంగుళాన్ని సద్వినియోగం చేయడంతో పాటు స్వచ్ఛమైన గాలి, వెలుతురు, ప్రశాంతత కోసం ప్రకృతితో మమేకమయ్యేలా ప్లాన్ చేయడం జపనీస్ ఆర్కిటెక్చర్లో ప్రధానంగా కనిపించే అంశం. ఇవాలో ఇలాంటి అద్భుతాలు చాలానే ఉన్నాయి. 40 అంతస్తుల ఎత్తులో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టులో 6 టవర్లలో విశాలమైన విలాసవంతమైన యూనిట్లు డిజైన్ చేయబడ్డాయి. 2290 నుంచి 4710 చదరపడుగుల విస్తీర్ణంలో 3.5, 4 and 4.5 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రానున్నాయి. ఇవా ప్రాజెక్టు నుంచి ఖాజాగూడ హిల్స్ చేరుకోవడానికి ప్రత్యేక ప్యాసేజ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దగ్గర నుంచే ఇండో జాపనీస్ కల్చర్ అండ్ బాండింగ్ కనిపిస్తోంది ఇవా ప్రాజెక్ట్ లో. ఇవాలో ఐ లెటర్ ఇండస్ రివర్ నుంచి తీసుకోగా వా అంటే జాపనీస్ లో సామరస్యం అని అర్థం. ఓ వైపు ఇండో జాపనీస్ ఆర్కిటెక్చర్ స్టైల్, మరోవైపు నికెన్ సెకి లాంటి ప్రఖ్యాత డిజైన్ చేస్తున్న ఇవా ప్రాజెక్ట్ లో ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అన్నిటిలో జాపనీస్ మార్క్ కనిపించనుంది. స్పేస్ ను వీలైనంత ప్రయోజనకరంగా ఉపయోగించుకునేలా చేసిన పెద్ద పెద్ద బే విండోస్, టవర్స్ నుంచి క్లబ్ హౌస్ మధ్య ఏర్పాటు చేసిన హిసాషి నెట్వర్క్, పోడియం లెవెల్స్ నుంచి స్కై లైట్స్ లాంటి ప్రత్యేకతలు, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు, సౌకర్యాలు చాలానే ఉన్నాయి శ్రీయాస్ ఇవాలో. నానక్రామ్గూడ సమీపంలోని పుప్పాలగూడలో కన్స్ట్రక్ట్ అవుతున్న శ్రీయాస్ ఇవా ప్రాజెక్ట్ లొకేషన్ పరంగా స్ట్రాటజిక్ మూవ్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవా నుంచి కిలోమీటర్ డ్రైవ్ చేస్తే నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, 4 కిలోమీటర్ల డ్రైవ్ అవేలో ఓల్డ్ ముంబై హైవేకి చేరుకోవచ్చు. రెసిడెంట్స్ కన్విన్స్ అండ్ కంఫర్ట్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అనేక ల్యాండ్ మార్క్స్ ప్రాజెక్టు చుట్టుపక్కలే ఉన్నాయి. డిసిఎస్, ద శ్రీరామ్ యూనివర్సల్ స్కూల్, ఓక్ రిడ్జ్, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్, కేర్, సన్షైన్, అంకుర హాస్పిటల్స్, సలార్ పురియా నాలెడ్జ్ సిటీ లాంటివి 5 నుంచి 20 నిమిషాల్లో చేరుకునేంత దూరంలో ఉన్నాయి. అరగంట దూరంలో ఐఎస్బి, రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్, హెచ్సియు, ట్రిపుల్-ఐటి, నిఫ్ట్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, షెరక్ పబ్లిక్ స్కూల్, కాంటినెంటల్, ఏఐజీ మెడికవర్ హాస్పిటల్స్, అపోలో హెల్త్ సిటీ మొదలైనవి ఉన్నాయి. 7 నిమిషాల వాక్తో వ్యాలీ వ్యూ పాయింట్, ఖాజాగూడ లేక్, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, లేక్ రోడ్, ఐకియా, శరత్ సిటీ మాల్, ఇనార్బిట్ మాల్ వంటివి 20 నిమిషాల దూరంలోనే ఉన్నాయి. రెసిడెంట్స్ ప్రతి అవసరాన్ని తీర్చేలా విలాసవంతమైన సౌకర్యాల శ్రేణిని ఆస్వాదించేలా ఉండనున్నాయి ఇవా ప్రాజెక్టులోని ఎమ్యూనిటీస్. ఫ్లోర్కి మధ్య 11 అడుగుల ఎత్తుండేలా ప్లాన్ చేశారు. ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్లో ఆర్సీసీ వాల్ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్, 20 అడుగుల ఎత్తులో ప్రతి టవర్ ఎంట్రన్స్ లాబీని లావిష్గా తీర్చిదిద్దారు. ఎమ్యూనిటీస్ విషయానికొస్తే G+5 ఫ్లోర్స్లో ఫుల్లీ ఎక్విప్డ్ లావిష్ క్లబ్ హౌస్ నిజంగా స్పెషల్ అని చెప్పాలి. గ్రౌండ్ ఫ్లోర్లో లాంజ్, డ్రై కిచెన్, బ్యాంక్వెట్స్, ఫస్ట్ ఫ్లోర్లో గేమ్స్ లాంజ్ అండ్ రూమ్స్, రెస్టారెంట్, సెకండ్ ఫ్లోర్ లాంజ్, యోగా రూమ్, మల్టీపర్పస్ రూమ్, జిమ్, థర్డ్ ఫ్లోర్లో 8 గెస్ట్ రూమ్లు, ఫోర్త్ ఫ్లోర్లో 2 బ్యాడ్మింటన్ కోర్టులు, స్క్వాష్ కోర్ట్, లాంజ్ రిసెప్షన్, ఫిఫ్త్ ఫ్లోర్లో టెర్రస్ స్విమ్మింగ్ పూల్తో సహా ప్రతి ఫ్లోర్లో ఎన్నో సదుపాయాలున్నాయి. 70% ఓపెన్ స్పేస్, 5 లెవెల్ పార్కింగ్, ల్యాండ్స్కేప్ ఫ్లవర్ గార్డెన్స్, రిక్రియేషన్ రూమ్స్, ఇండోర్ ఎంటర్టైన్మెంట్ ఏరియా, అవుట్డోర్ స్పోర్ట్స్ ఎరేనా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, కెఫే విత్ డైనింగ్ ఏరియా, రిటైల్ స్పేసెస్,
పార్టీ హాల్, సీనియర్ సిటిజన్ ఏరియా, రూఫ్ టాప్ గార్డెన్, ఇన్ఫినిటీ పూల్, కోవర్కింగ్ స్పేస్, పెట్ ఫ్రెండ్లీ ఏరియాస్, ఓపెన్ ఎయిర్ థియేటర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్తో సహా ఎన్నో అమ్యూనిటీస్లున్నాయి ఇవాలో. హైదరాబాద్లో సొంతిల్లు కొనుక్కోవాలనే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరిగిపోతుంది. బయ్యర్ల నుంచి వచ్చే డిమాండ్కి తగ్గట్టే ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్నారు బిల్డర్లు. ఇక కొనుగోలుదారుల నుంచి జరిగే ఎంక్వైరీలో అఫోర్డబుల్ ప్రైస్ హౌసెస్ నెంబరే ఎక్కువగా ఉందంటున్నారు. వీరంతా మిడిల్ క్లాస్ సెక్షనే కావటంతో వారి బడ్జెట్కి తగ్గట్టే ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. మరి హైదరాబాద్లో అందుబాటు ధరల్లో ఉన్న ఇళ్లు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, వాటి బడ్జెట్ ఎంత, ప్రధాన బ్యాంకులు అందించే హోమ్ లోన్స్, వాటి వడ్డీ రేట్లు, ఎన్నేళ్ల వ్యవధికి ఎంత ఈఎంఐ కట్టాలో ఓసారి వివరంగా చూద్దాం. భూముల ధరలు బాగా పెరిగిపోయాయి. ఆ ప్రభావం ఇళ్ల ధరల మీద స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే హైదరాబాదులో హౌసెస్ రేట్లు చుక్కల్ని తాకుతున్నాయి. నిజానికి 7-8 ఏళ్ల క్రితం వరకు కూడా హైదరాబాదులో 40 నుంచి 60 లక్షల మధ్యలో మంచి 2 and 3 BHK ఫ్లాట్స్ దొరికేవి. ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరోనా తర్వాత హైదరాబాద్లో ఓన్ హౌస్లకి డిమాండ్ పెరిగింది. మన దేశంలో మిడిల్ క్లాస్ సెక్షన్ కోసం ఇళ్లు నిర్మిస్తే మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్లకి ప్రాధాన్యతనిస్తున్నారు డెవలపర్లు. ఇక హైదరాబాద్లో భారీ ప్రాజెక్టులు పెరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ అంతటా ఈ ట్రెండ్ అయితే రాలేదు. వెస్ట్ జోన్ మినహా నగరంలో మిగిలిన ఏరియాల్లో ORR చుట్టుపక్కల ఇంకా అందుబాటు ధరల్లో ఇళ్లు దొరుకుతున్నాయి. ఓపిగ్గా వెతకాలి కానీ మంచి ప్రాజెక్టుల్లో 70 లక్షల నుంచి ₹1 కోటి బడ్జెట్లో 2 BHK 3 BHK ఫ్లాట్స్ లభిస్తున్నాయి. కరోనా తర్వాత భయంకరంగా పెరిగిపోయిన వడ్డీ రేట్లు మిడిల్ క్లాస్ సెక్షన్ సొంతింటి ఆశల్ని చంపేశాయి. కోవిడ్కి ముందు 4% ఉన్న RBI రెపో రేటు ఆ తర్వాత 6.5%కి పెరిగింది. ఈ కారణంగా రుణ లభ్యత తగ్గిపోగా అధిక వడ్డీ రేట్ల భయంతో హోమ్ లోన్స్ తీసుకోవాలనుకునేవారు వెనకడుగు వేశారు. రీసెంట్గా RBI రెపో రేట్ని 25 బేసిస్ పాయింట్స్ కట్ చేయటం, ఫ్యూచర్లో రెపో రేట్ కట్స్ మరిన్ని ఉంటాయి అనే ప్రచారాలు, ఇళ్ల నిర్మాణానికి రుణాలిస్తామని కేంద్రం ప్రకటించడం లాంటివి మళ్లీ అఫోర్డబుల్ హౌసెస్ డిమాండ్ సృష్టిస్తుంది అనే అంచనాల్ని పెంచాయి. ఓన్ హౌస్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకునే వారందరి ఫస్ట్ ఆప్షన్ హోమ్ లోన్స్. డౌన్ పేమెంట్ కి కావాల్సినంత బడ్జెట్ అడ్జస్ట్ చేసుకున్నాక ఎక్కువ మంది లోన్స్ కే వెళ్తూ ఉంటారు. ఇక మధ్యతరగతి వర్గాల్లో అధిక శాతం హోమ్ లోన్స్ తీసుకునే సొంతింటి కల నెరవేర్చుకుంటారు కాబట్టే వారికి బ్యాంకులు సైతం గృహ రుణాలు అందిస్తున్నాయి. మరి బ్యాంకులు ఇచ్చే రుణాలు ఎలా ఉన్నాయి, హోమ్ లోన్ టెన్యూర్ రేంజ్ ఎలా ఉంది, లోన్ కి వెళ్తే ఎంత మార్జిన్ కట్టాలి, ఈఎంఐల లెక్కేంటో ఓసారి చూద్దాం. బ్యాంకులిచ్చే హోమ్ లోన్స్, వాటి మీద వడ్డీ రేట్లు, టెన్యూర్ రేంజ్ని బట్టి ఈఎంఐలు ఎలా ఉంటాయనే విషయానికి వద్దాం. మీరు 70 లక్షలు పెట్టి డబల్ బెడ్రూమ్ కొనుగోలు చేశారనుకుందాం. 15 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేసి మిగిలిన 55 లక్షల మొత్తం హోమ్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నారు. SBIని సెలెక్ట్ చేసుకుంటే ప్రస్తుత వడ్డీ రేట్లు పర్ యానం 8.5 నుంచి 9.65%గా, హోమ్ లోన్ టెన్యూర్ సంవత్సరం నుంచి 30 ఏళ్ల వరకు ఉంది. 8.5% వడ్డీ లెక్కేసుకుని లోన్ టెన్యూర్ని 10 ఏళ్లుగా ఫిక్స్ చేసుకుంటే నెలకి ₹68,192 కట్టాలి. HDFCలో అయితే 8.75% వడ్డీ రేటుకి ప్రతి నెల ₹68,930 ఈఎంఐ పే చేయాలి. LIC హౌసింగ్ లోన్స్లో 8.5% వడ్డీ రేటుతో ఈఎంఐ ₹54,161 కట్టాలి. యాక్సిస్ బ్యాంకులో 10 ఏళ్ల వ్యవధికి 8% వడ్డీ రేటుతో ఈఎంఐ ₹68,930గా ఉంది. అదే 20 ఏళ్ల టెన్యూర్కి లోన్ తీసుకుంటే SBIలో 8.5% ఇంట్రెస్ట్ రేటుతో ₹47,730 ఈఎంఐ కట్టాలి. HDFCలో 8.75% వడ్డీ రేటుతో ₹48,604గా ఉంది. LIC హౌసింగ్ లోన్స్లో 8.5% వడ్డీ రేటుతో ₹47,730, యాక్సిస్ బ్యాంకులో 8% వడ్డీతో ₹46,004 ఈఎంఐ పే చేయాలి. ఒకవేళ లోన్ గడువుని 25 ఏళ్లుగా నిర్ణయించుకుంటే SBIలో 8.5% వడ్డీ రేటుకి ₹44,287 ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది. HDFCలో 8.75% ఇంట్రెస్ట్ రేటుతో ₹45,218, LIC హౌసింగ్ లోన్స్లో 8.5% వడ్డీ రేటుతో ₹44,287,
యాక్సిస్ బ్యాంకులో 8% ఇంట్రెస్ట్ రేటుతో 42,450 రూపాయల ఈఎంఐ కట్టాలి. అన్ని మేజర్ బ్యాంక్స్ గరిష్టంగా 30 ఏళ్ల టెన్యూర్ ఇస్తున్నాయి. మేము సజెస్ట్ చేసిన ఈ ప్రాజెక్టులను మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి స్వయంగా విజిట్ చేయండి. అక్కడ ఎగ్జిక్యూటివ్ ని కలిసి పూర్తి వివరాలు ఎంక్వైరీ చేసి ఎలాంటి సందేహాలున్నా వెంటనే వారిని అడిగి తెలుసుకోండి. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా అదనపు సందేహాలున్నా మాకు ఒక మెయిల్ రాయండి లేదా 9030034591 కి మెసేజ్ చేయండి. మీ సందేహాలన్నీ మేము నివృత్తి చేస్తాం. మీ సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు మేము తోడ్పాటుని అందిస్తాం. సో మా ఈ వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు షో మీకు నచ్చిందని భావిస్తున్నా. మరి వచ్చే వారం మరిన్ని ప్రాజెక్టులకు సంబంధించిన బోల్డ్ అన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. Until then, this is your Madhuri Kandavali signing off. Bye bye.